శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు చివరి శ్రావణ శుక్రవారం, పైగా ద్వాదశి. ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంత ప్రీతికరమైన రోజో మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఏకాదశి తర్వాత ద్వాదశి రోజు కూడా స్వామికి అంతే ఇష్టమైనటువంటి రోజు. పూర్వం అంబరీషుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతను పరమ భాగవతోత్తముడు, విష్ణు భక్తుడు. అంబరీషుడు 7 దీవుల యొక్క భూమండలం యావత్తును కూడా పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తి. లెక్కలేనంత సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాడు. దుర్లభమైనటువంటి సిరి సంపదలను ఒక కలగా భావించినటువంటి మహాభాగవతుడు ఈ అంబరీషుడు. అయితే ఆయనకు హరిభక్తులంటే చాలా ప్రేమ. హరిభక్తులను ఎప్పుడూ కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా భావిస్తూ ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ అందరి మన్ననలను పొందినటువంటి గొప్ప రాజు ఈ అంబరీషుడు. అతను సరస్వతీ నది ఒడ్డున అద్భుతమైనటువంటి అశ్వమేధ యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞానికి ఆధ్వర్యులుగా వశిష్ఠుడు, అసితుడు, గౌతముడు ఇలా మొదలైనటువంటి మహా ఋషులందరూ కూడా అక్కడకు వస్తారు. పరిపూర్ణంగా భూరి దక్షిణలతో యాగాన్ని పూర్తి చేస్తాడు అంబరీషుడు. యజ్ఞాధిపతి అయినటువంటి శ్రీపతిని అంబరీషుడు ఆరాధిస్తాడు. పండితులు, ఋత్విజులు దేవతలను తలపించే విధంగా వస్త్రధారణ చేసి అక్కడకు వస్తారు. యజ్ఞాన్ని కల్లారా కూడా తిలకిస్తారు. ఆ సమయంలో వారు కూడా చూసేందుకు దేవతల్లా ఉంటారు. అంబరీషుని రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆదిపురుషుడైనటువంటి శ్రీహరి యొక్క చరిత్రలే వింటూ అతని కథలే గానం చేసుకుంటూ ఉండేవారు. అందువలన దేవతలకు ప్రియమైనటువంటి స్వర్గలోకాన్ని కూడా ఆ ప్రజలు కోరరు. తమ హృదయంలో శ్రీహరినే దర్శిస్తూ ఇతర భోగాల వైపుకు మనసు పోనివ్వకుండా మహదానందాన్ని పొందుతూ ఉండేవారు. ఈ విధంగా అంబరీషుడు భక్తితత్వంతో స్వధర్మాన్ని పాటిస్తూ తన యొక్క రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. సిరి సంపదలు, సేవకులు, భార్యా పిల్లలు ఇవన్నీ కూడా కేవలం అసత్యమే అని చెప్పి భావించేవాడు. అతని యొక్క నిరంతర భక్తికి ప్రసన్నుడైనటువంటి ఆ శ్రీహరి అతన్ని రాజ్యాన్ని రక్షించడానికి తన యొక్క సుదర్శన చక్రాన్ని నియమిస్తాడు. అంబరీషుని భార్య పేరు శీలవతి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ద్వాదశి వ్రతాన్ని 1 సంవత్సరం పాటు చేస్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీహరిని ఆరాధిస్తారు. వ్రతం పూర్తయ్యాక చక్కగా ద్వాదశి నాడు యమునా నదిలో స్నానం చేసి మధువనంలో శ్రీహరిని అర్చిస్తాడు. సర్వోపచారాలతో మహాభిషేకాన్ని విధి విధానంగా చేస్తాడు. బ్రాహ్మణులను, సిద్ధులను పూజిస్తాడు. బంగారం, వెండి వస్తువులతో అలంకరించినటువంటి 60 కోట్ల పాడి ఆవులను బ్రాహ్మణులకు దానంగా ఇస్తాడు. వాటితో పాటుగా షడ్రశోపేతమైనటువంటి ఆహారాన్ని బ్రాహ్మణులకు అన్న సమారాధనగా చేస్తాడు. వాళ్ళ అనుమతి తీసుకొని పారణ చేయడానికి, అంటే ద్వాదశి గడియలు వెళ్లకుండా భుజించాలి అనేటటువంటి నియమం అన్నమాట. అందుకు సిద్ధపడతాడు. సరిగ్గా అదే సమయానికి దూర్వాస మహాముని అతిథిగా అక్కడకు వస్తాడు. అతన్ని చూడగానే లేచి నమస్కరిస్తాడు అంబరీషుడు. ఆసనం నియమించి కూర్చుండబెడతాడు. విధి విధానంగా అతిథి పూజ చేస్తాడు. పాదాభివందనం చేసి భోజనానికి ఆహ్వానిస్తాడు. అయితే అంబరీషుని ఆహ్వానానికి దూర్వాసుడు అంగీకరించి మాధ్యానిక నిత్యకర్మలను ఆచరించి వస్తానని చెప్పి యమునా నదికి వెళతాడు. పరబ్రహ్మను ధ్యానిస్తూ స్నానంలోనే నిమగ్నమై ఉండిపోతాడు దూర్వాసుడు. అయితే అంబరీషుడు మాత్రం ఆ మహర్షి కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. అప్పటికి ఇంకా కేవలం 1 ముహూర్త కాలమే ఉంటుంది ద్వాదశి గడియలకు. ద్వాదశి తిథి దాటకుండానే పారణ పూర్తి చేయాలి కదా. మరి దూర్వాసుడేమో రాలేదు, ఏం చెయ్యాలి అనేటటువంటి ధర్మ సందేహంలో పడిపోతాడు అంబరీషుడు. ద్వాదశి తిథి దాటిపోతే అతను ఇంతవరకు చేసినటువంటి వ్రతమంతా కూడా చెడిపోతుంది. అతిథిని విడిచిపెట్టి భోజనం చేయడం అధర్మం అవుతుంది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పమంటూ అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది బ్రాహ్మణులను అడుగుతాడు ఈ యొక్క అంబరీషుడు. అతిథిని విడిచి భోజనం చేయాలా, ద్వాదశి గడియలు అయిపోయాక భోజనం చేయాలా? రెండూ దోషాలే. ఇప్పుడు ఏం చేస్తే పాపం రాకుండా ఉంటుందో చెప్పండి అని అడుగుతాడు. నీళ్లు తాగితే భోజనం చేసినట్లు అవుతుంది, చెయ్యనట్లు అవుతుంది అంటూ వేదవచనంలో ఉంది. ఆ విధంగా బ్రాహ్మణులు తాగి వ్రతం పూర్తి చేయని శ్రీహరిని ధ్యానించి నీళ్లు మాత్రమే తాగి పారణ పూర్తి చేస్తాడు. తరువాత దూర్వాసముని కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు అంబరీషుడు. స్నానాది మాధ్యానిక నిత్యకర్మలన్నీ కూడా అనుష్ఠించుకొని యమునా నది నుండి దూర్వాస మహాముని తిరిగి వస్తాడు. అంబరీషుడు ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగతిస్తాడు. అయితే దూర్వాస మహాముని అంబరీషుని చూడటంతోనే అతను పారణ పూర్తి చేశాడు అని చెప్పి తెలుసుకొని వెంటనే విపరీతమైనటువంటి కోపాగ్ని జ్వాలలతో రగిలిపోతూ ఉంటాడు. అయితే అప్పటికే ఆకలితో నకనకలాడుతూ ఉన్నటువంటి దూర్వాసుడు ఎంతో, అంటే ఆ అంబరీషుడు పాలన పూర్తి చేశాడని చెప్పి తెలియడంతోనే రుద్రుడైపోతాడు. ఆ అంబరీషుడు పాపం వణికిపోతూ చేతులు జోడించి నుంచొని అలా నిలుచొని ఉంటాడు.
చూస్తూ ఉంటాడు దూర్వాసుడిని. అందరినీ చూస్తూ ఇలా పలుకుతాడు ఆ యొక్క మహర్షి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వినండి. ఈ క్రూరుడు ధనమదం చేత ఉన్నాడు. భగవంతునిపై ఇసుమంత భక్తి కూడా ఇతనికి లేదు. మహాత్ముడని చెప్పి విర్రవీగుతున్నాడు. ధర్మాన్ని కాపాడవలసినటువంటి ఈ రాజే ధర్మాన్ని నాశనం చేస్తున్నాడు. నేను అతిథిగా వచ్చాను. నన్ను భోజనానికి ఆహ్వానించాడు కదా! మరి నాకు భోజనం పెట్టకుండా తానెలా తింటాడు? తిన్నాడు కూడాను. అంబరీషా! నువ్వు చేసినటువంటి ఈ యొక్క అధర్మ కార్యానికి ఫలితం ఇప్పుడే అనుభవిస్తావంటూ రుద్రుడైపోతాడు ఆ యొక్క దుర్వాస మహర్షి. తన యొక్క జటలో నుండి ఒక జడపాయ ఊడదీస్తాడు. అందులో నుండి కృత్య అనేటటువంటి ఒక రాకాసి పుడుతుంది. అంబరీషుణ్ణి హతమార్చడం కోసం ఆమెను పుట్టిస్తాడు దూర్వాస మహర్షి. ప్రళయాగ్నిలా మంటలు కక్కుతూ పెద్ద కత్తిని పట్టుకుని ఆ యొక్క కృత్య అంబరీషుని మీదకు వెళ్తుంది. ఆ కృత్య అలా నడుస్తూ ఉంటే భూమి మొత్తం కంపించిపోతూ ఉంటుంది. ఆ కృత్యను చూసి అంబరీషుడు కించిత్ కూడా చెలించలేదు. అడుగు వెనక్కి వేయలేదు. పురుషోత్తముడైనటువంటి ఆ యొక్క శ్రీహరి తన భక్తుని రక్షించడం కోసం ముందుగానే సుదర్శన చక్రాన్ని నియమించాడు కదా! ఆ యొక్క సుదర్శన చక్రం దూసుకువచ్చి దూర్వాసుడు ప్రయోగించినటువంటి ఆ కృత్యను బూడిద చేసేస్తుంది. అక్కడితో ఆ సుదర్శన చక్రం ఆగలేదు. దూర్వాసుడి మీదకు కూడా తిరగబడుతుంది. తాను ప్రయోగించినటువంటి కృత్యను బూడిద చేసి ఆ సుదర్శన చక్రం తన మీదకు రావడం చూస్తాడు దూర్వాసుడు. పంచెగ్గొట్టి ప్రాణాలు అరచేత పట్టుకుని పరిగెడుతూ ఉంటాడు. అయినా ఆ సుదర్శన చక్రం ఆ దూర్వాసుని వెంటపడి తరుముతూ ఉంటుంది. సుదర్శన చక్రం అలా వెంటాడుతూనే వస్తుంది. దూర్వాసుడు సుమేరు పర్వత గుహల్లోకి దూరడానికి పరిగెడుతూ ఉంటాడు పాపం. అయినప్పటికీ ఆ సుదర్శన చక్రం విడిచిపెట్టలేదు. అన్ని దిక్కులకు పరిగెడతాడు. భూమి, ఆకాశం, అధోలోకాలు, సముద్రాలు, లోకపాలకులు, లోకాలు, స్వర్గము, ఊర్ధ్వలోకాలు, ఇలా అన్ని ప్రదేశాలకు పరిగెడతాడు. ఇక ఎక్కడికి పరిగెత్తినా ఆ సుదర్శన చక్రం అతన్ని విడిచిపెట్టలేదు. ఎక్కడికి పడితే అక్కడకు నిప్పులు కక్కుకుంటూ వెంటాడుతూ వస్తుంది. ఇక ఎక్కడికి వెళ్ళలేదో, ఎక్కడికి వెళ్ళాలో అతనికి అర్థం కాదు. ఎవరు రక్షించేవారు లేరు అతన్ని. నీరు గారిపోతాడు దూర్వాసుడు. నిశ్చేష్టుడై రక్షించు రక్షించు అంటూ బ్రహ్మలోకానికి బ్రహ్మ దగ్గరకు పరిగెడుతూ ఉంటాడు. పరిగెత్తి బ్రహ్మదేవా, స్వయంభుడవు నువ్వు, ఈ తేజోవంతమైనటువంటి చక్రం నుండి నన్ను రక్షించు స్వామి అని అంటాడు. అది నా వల్ల కాదు దుర్వాస అని అంటాడు బ్రహ్మదేవుడు. నా యొక్క పూర్వార్థ పరార్థముల యొక్క ఆయువు పూర్తి కాగానే కాలాత్ముడైనటువంటి ఆ శ్రీహరి ఈ సృష్టిని సంహరిస్తాడు. విశ్వం నాశనం చేయడానికి సంకల్పిస్తాడు. కనురెప్ప పాటులో ఈ విశ్వం, నా బ్రహ్మలోకం అతనిలో లీనమైపోతాయి. దక్షుడు, భృగువు మొదలైనటువంటి ప్రజాపతులు, నేను, పరమేశ్వరుడు, దేవతలు అందరూ కూడా అతని ఆజ్ఞతో లోకహితం కోసం పనిచేస్తున్నాం. బ్రహ్మదేవుడు తన వల్ల కాదు అనడంతో కైలాసానికి ఇక పరమేశ్వరుడు తప్ప ఎవరూ కూడా దిక్కులేదని చెప్పి దూర్వాసుడు పరమేశ్వరుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. పరమేశ్వరుడు కూడా అలాగే అంటాడు, దూర్వాస, శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనాన్ని నేను అడ్డగించగలనా చెప్పు. బ్రహ్మ అనంతకోటి బ్రహ్మాండాలు, జీవకోట్లు అతడు ఎన్నో సృష్టిస్తాడు. అతన్ని కాదని మేమేమీ చేయలేం. నేను, సనత్కుమారుడు, నారదుడు, బ్రహ్మ, కపిలదేవుడు, దేవలుడు, ధర్ముడు, ఆసూరి, మరీచి ఇలా మొదలైన వారందరూ కూడా సిద్ధేశ్వరుడు ఎవ్వరూ కూడా శ్రీహరి యొక్క మాయను తెలుసుకోలేరు. ఇది సుదర్శన చక్రం, శ్రీహరి ఆయుధం. మా వంటి వాళ్లకు కూడా కష్టతరమైనది. దానినే శరణు వేడుకో. నిన్ను ఆ శ్రీహరి తప్ప ఎవ్వరూ కూడా రక్షించలేరు. వెళ్ళి శ్రీహరిని శరణు వేడుకో. ఇంకెవరూ కూడా నిన్ను రక్షించలేరని చెబుతాడు పరమేశ్వరుడు. ఇక కైలాసం నుండి వైకుంఠానికి పరుగులు తీస్తాడు దూర్వాసుడు. లక్ష్మీదేవితో కూర్చున్నటువంటి శ్రీహరిని వైకుంఠంలో చూస్తాడు. సుదర్శన చక్రం మంటల వేడికి మాడిపోతూ ఉన్నటువంటి దూర్వాసుడు వెళ్ళి శ్రీహరి పాదాల మీద పడతాడు. అచ్యుతా, అనంత, కృష్ణ, ఇక నేను పరిగెత్తలేను స్వామి, తపించిపోతున్నాను. ఇప్పుడు నువ్వు తప్ప నన్ను రక్షించేవారు లేరు. శరణు శరణు ప్రభు, విశ్వభావన, అపరాధం చేశాను, నన్ను రక్షించు. నీ ప్రభావం తెలుసుకోలేకపోయాను. నీ ప్రియభక్తుడి విషయంలో అపరాధం చేశాను, క్షమించు, నన్ను రక్షించు. నీ పేరు స్మరిస్తే చాలు నరక యాతనలు పడుతున్నటువంటి ప్రాణి కూడా రక్షింపబడుతుంది అని అంటాడు. అప్పుడు శ్రీహరి గంభీరమైనటువంటి స్వరంతో, దూర్వాస, నేనెప్పుడూ కూడా భక్తపరాధీనుణ్ణే. నాకు స్వాతంత్రం ఏమీ లేదు. నా మనసు నా భక్తుల చేతుల్లో ఉంటుంది. నా భక్తులు నన్ను ప్రేమిస్తూ ఉంటారు. నేను నా భక్తులను ప్రేమిస్తాను. నా భక్తులకు నేనొక్కడినే ఆధారం. అందువలన నా భక్తులను కాదని నా లక్ష్మిని, చివరికి నన్ను నేను కూడా విడిచి ఉండను. భార్యాపుత్రుడు, ఇల్లు వాకిళ్ళు, తల్లిదండ్రులు, ధనప్రాణాలు, ఇహపరాలు ఇవన్నీ కూడా వదులుకొని నన్నే ఆశ్రయించినటువంటి నా భక్తులను నేను వదులుకుంటానికి అసలు ఎప్పుడూ కూడా కలలో కూడా ఊహించను. నా ప్రియ భక్తులే నా హృదయం. నా భక్తుల హృదయమే నేను. నన్ను తప్ప ఇంక ఏమీ ఎరగరు వారు. వాళ్ళను తప్ప ఇక నేను ఏమీ ఎరగను నేను. కాబట్టి దూర్వాస, నేనొక ఉపాయం చెబుతాను విను.
ఏ అంబరీషుణ్ణి అకారణంగా బాధించాలని నీవు ప్రయత్నించావో, ఈ ఆపద నెత్తిన వేసుకున్నావో, ఆ అంబరీషుడి దగ్గరకే వెళ్ళు. అతడే నిన్ను రక్షిస్తాడు. నిరపరాధులైనటువంటి సాధువులను బాధపెట్టే వారికి కష్టాలు తప్పవు అని చెబుతాడు. అలాగే బ్రాహ్మణుడన్నవాడు విద్యను గడించాలి, తపస్సు చేయాలి. అవే అతనికి పరమ కళ్యాణం కలిగిస్తాయి. సందేహం లేదు. అయితే బ్రాహ్మణుడు దుర్నీతిపరుడైతే మాత్రం అవే విపరీత ఫలాన్నిస్తాయి. వెళ్ళు. నీకంతా శుభం కలుగుతుంది. అంబరీషుని శరణు వేడుకో. నీకు శాంతి లభిస్తుందంటాడు శ్రీహరి. ఇక భగవంతుడు శ్రీహరే అలా చెప్పడంతో అక్కడ నుండి బయలుదేరుతాడు దూర్వాసుడు. సుదర్శనం వెంట పడుతూనే ఉంటుంది. ఆ యొక్క సుదర్శన చక్రమంటల్లో మాడిపోతూ దుఃఖిస్తూ వచ్చి అంబరీషుని పాదాల మీద పడతాడు దూర్వాసుడు. దూర్వాసుడు అంతటి వాడు తన యొక్క పాదాలు పట్టుకోవడంతో సిగ్గుపడతాడు అంబరీషుడు. అతని హృదయం కరిగిపోతుంది. చటుక్కున లేస్తాడు. సుదర్శన చక్రాన్ని స్తోత్రం చేస్తాడు. ఓ సుదర్శన చక్రమా, నీవు తేజోవంతుడివి. నీవే సూర్యుడివి, నీవే చంద్రుడివి, భూమి, ఆకాశం, జలం, వాయువు, ఈ 5 తన్మాత్రాలు, సర్వేంద్రియాలు అన్నీ నీవే. శ్రీహరికి ప్రియమైనటువంటి ఆయుధానివి నీవు. 1000 అంచులు కలిగినటువంటి మహాచక్రానివి నీకు నమస్కారం చేస్తున్నాను. సర్వ అస్త్రాలను సంహరిస్తావు. పృథ్వీపదివి నీవు. సుదర్శనమా, ఈ బ్రాహ్మణుని రక్షించు. ఇతనికి శుభం చెయ్యి. ఇలా పలు విధాలుగా పదే పదే వేడుకుంటాడు అంబరీషుడు. నేను యజ్ఞాలు, యాగాలు మొదలైనటువంటి పుణ్యకర్మలు చేసిన వాడిని అయితే, బ్రాహ్మణ పరాయణుడైతే, మంచి కులంలో జన్మించి ఉంటే, దూర్వాసముని దుఃఖం నుండి విముక్తుడు కావాలి. సర్వగుణాశ్రయుడు, సర్వభూత బాంధవుడు అయినటువంటి శ్రీహరి ధర్మం వలన మా మీద ప్రసన్నుడైతే, ఈ యొక్క దూర్వాసముని దుఃఖం నుండి ఇప్పుడే విముక్తి కావాలి. అంబరీషుడు అలా స్తోత్రం చేయడంతో సుదర్శన చక్రం శాంతిస్తుంది. సుదర్శన చక్రం మంటలో నుండి విముక్తి పొందుతాడు దూర్వాసుడు. ఇక దూర్వాసుడు అంబరీషుణ్ణి పదే పదే అభినందించి ఆశీర్వదిస్తాడు. రాజా అంబరీష, శ్రీహరి భక్తి మహిమను కళ్ళారా చూశాను. నేను నీకు అపకారమే తలపెట్టినా నీవు నాకు క్షేమం చేశావు. నీవు భక్తవత్సలుడవు. శ్రీహరిని స్వాధీనం చేసుకున్న వారికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎవరైతే మంగళమైనటువంటి నామం విన్నంత మాత్రం చేత పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయో, ఆ యొక్క భగవంతుని యొక్క పాదపద్మాలు సేవించిన వారికి అసలు దుర్లభమైనదంటూ ఏముంటుంది? కరుణా హృదయుడవు నీవు. నన్ను అనుగ్రహించావు. నా అపకారం లెక్క చేయకుండా నా ప్రాణాలు కూడా కాపాడావు అంటాడు దూర్వాసుడు. కాబట్టి దూర్వాసుడు పరిగెత్తడం ప్రారంభించినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు భోజనం చేయలేదు ఈ అంబరీషుడు. దూర్వాసుడు తిరిగి వస్తాడని అంతవరకు ఎదురు చూస్తూ ఉంటాడు పాపం. సుదర్శన చక్రం కాస్త శాంతించి తిరిగి వెళ్లే వరకు దూర్వాసుడి పాదాలు పట్టుకొని అతన్ని ఓదారుస్తాడు. షడ్రశోపేతంగా భోజనం పెడతాడు. అతిథి సత్కారాలన్నీ కూడా చేస్తాడు. తృప్తి చెందుతాడు. అప్పుడు దూర్వాసుడు, ఓ రాజా, నీవు కూడా భోజనం చెయ్యి. పరమ భక్తుడవు నీవు. నీ దర్శనం వలన, నీ స్పర్శ వలన, నీతో మాట్లాడటం వలన, నీ యొక్క ఆతిథ్యం వలన పరమానందం కలిగింది. స్వర్గలోకంలో దేవతా స్త్రీలందరూ కూడా నా చరిత్రను పదే పదే గానం చేస్తూ ఉంటారు. లోకం నిన్ను కీర్తిస్తుంది. అలా అంబరీషుణ్ణి అనేక విధాలుగా మెచ్చుకొని అతని అనుమతిని తీసుకొని ఆకాశ మార్గాన దూర్వాసుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. సుదర్శన చక్రం వెంట తరిమి తరిమి దుర్వాసుని చాలా అలసట పొందేలా చేస్తుంది. ముల్లోకాలు తిప్పుతుంది. ఆ మహర్షి తిరిగి అంబరీషుడి దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా 7 కాలం పడుతుంది. అంతవరకు కేవలం మంచినీటినే తాగుతూ ఉండిపోతాడు అంబరీషుడు. దూర్వాసుడు భోజనం చేసి వెళ్ళిన తర్వాత మిగిలినటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని భోజనం చేస్తాడు. తన వలన దూర్వాసుడు ఆపదల్లో చిక్కుకోవడం, తర్వాత తన వలన ముక్తి పొందడం, ఇదంతా కూడా శ్రీహరి మహిమే అని భావిస్తాడు అంబరీషుడు. శ్రీహరిపై ఉండేటటువంటి భక్తి ముందు బ్రహ్మలోకం కూడా గడ్డిపోచ అనిపించింది అతనికి. వార్ధక్యం వచ్చాక అంబరీషుడు విష్ణు భక్తులైనటువంటి తన కుమారులకు రాజ్యాన్ని అప్పగించి తపస్సుకై అడవికి వెళ్ళిపోతాడు. శ్రీహరిని ధ్యానిస్తూ జనన మరణ సంసార చక్రం నుండి విముక్తుడవుతాడు అంబరీషుడు. పరమ భాగవతోత్తముడైనటువంటి ఈ యొక్క అంబరీషుని కథ ద్వాదశి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ చదివిన వారికి, విన్నవారికి ఆ యొక్క శ్రీహరి కరుణాకటాక్ష వీక్షణలు కలుగుతాయి. హరిభక్తులవుతారు. మోక్షం పొందుతారు. ఇహపర సౌఖ్యాలను పొందుతారు అంటూ సాక్షాత్తు సూత మహర్షుల వారే శౌనకాది మహాములందరికీ కూడా తెలియజేసినటువంటి అంబరీషుని యొక్క వృత్తాంతం ఇది. ఇక పరమ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి నాడు పక్షీంద్రుల వారి యొక్క వృత్తాంతం గురించి కూడా
గురించి తెలుసుకుందాం. పూర్వం కశ్యప ప్రజాపతి సంతానం కోసమై పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉంటాడు. ఆ యొక్క పవిత్ర యజ్ఞానికి తమ వంతు సహాయం చేయాలనుకుని సమస్త దేవతలు, ఋషులు, అలాగే వాలకిల్య మహర్షులు అందరూ కూడా తలా ఒక చేయి వేసి సహాయం చేస్తూ ఉంటారు. అందులో దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు కూడా ఉంటాడు. ఆయన కూడా ఆయన శక్తికి తగిన విధంగా ఒక పెద్ద సమిదల మోపును మోసుకుంటూ వస్తుంటాడు. అయితే దారిలో వాలకిల్య మునులు కనిపిస్తారు ఇంద్రుడికి. వాలకిల్య మునులు అంటే బొటన వేలంత పొడవు ఉన్నటువంటి మనుషులు. అందులోనూ నిరంతరం కూడా వారు తపస్సు చేసుకునేటటువంటి గొప్ప ఋషులు. చూడటానికి ముందే బొటనవేలంత ఎత్తుంటారు. పైగా ఎప్పుడూ కూడా తపస్సు చేసుకుంటూ ఉండడం వలన వారి యొక్క శరీరాలు కూడా చాలా సన్నగా కట్టెపుల్లలా ఉంటాయి. వాళ్ళు చూడటానికి అంత సన్నగా ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువ శక్తి లేకపోయినా జరుగుతున్నదక్కడ దైవ కార్యం కాబట్టి వారి వంతు ఏదైనా సహాయం చేయాలని చెప్పి వారందరూ కలిసి ఒక చిన్న మోదుగ రెమ్మను మోసుకుంటూ వెళ్తారు. ఆ చిన్న మోదుగ రెమ్మను మోయడానికి కూడా వాళ్ళకి శక్తి లేదు. కాబట్టి దాన్ని చాలా ఆపసోపాలు పడుతూ శక్తినంతా కూడా తీసుకొని కష్టపడుతూ మోసుకొని వెళ్తూ ఉంటారు. అయితే దేవేంద్రుడు వారిని చూసి, "ఈ గడ్డిపోచ లాంటి మోదుగ రెమ్మను మోయడానికి ఇంత ఆపసోపాలు పడాలా?" అంటూ వారిని చూసి వెకిలిగా నవ్వుతాడు. వాళ్ళని గేలి చేస్తూ, వెక్కిరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే చేసేటటువంటి పని ఏదైనా కానీ భక్తితో, శ్రద్ధతో చేస్తూ ఉన్నప్పుడు దానిని వ్యంగ్యపరుస్తూ, అసహ్యంగా మాట్లాడకూడదు కదా! వాళ్ళంత చిన్న ఆకారంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి దగ్గర శక్తి లేకపోయినా వాళ్ళ వంతు ఏదో ఒక సహాయాన్నయితే చేస్తున్నారు కదా! అది నిజంగా చాలా గొప్ప పని. అయితే అది చూడకుండా దేవేంద్రుడు వారిని కించపరుస్తాడు. మనం ఎంత పెద్ద పని చేశామనేది కాదు ముఖ్యం. ఎంత కష్టపడి, ఎంత భక్తితో, శ్రద్ధతో చేశామనేది ఆలోచించుకోవాలి. కానీ ఇంద్రుడు అలా ఆలోచించకుండా ఆ యొక్క వాలకిల్య ఋషులను కించపరిచినందుకు వాళ్ళు ఇంద్రుడి పైన కోపంతో ఒక పెద్ద యాగాన్ని మొదలుపెడతారు. దేవేంద్రుడి కంటే 1000 రెట్లు శక్తివంతమైనటువంటి, అన్ని విధాలా యోగ్యుడైనటువంటి, అన్ని విద్యలు తెలిసినటువంటి ఆ దేవేంద్రుడికి బుద్ధి చెప్పగలిగినటువంటి మరొక ఇంద్రుడిని పుట్టించాలని చెప్పి పెద్ద యాగం చేస్తుంటారు ఆ యొక్క వాలకిల్యు మహర్షులు. ఆ యాగం గురించి తెలుసుకున్నటువంటి కొంతమంది దేవతలు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి, "దేవేంద్ర, దేవేంద్ర, ఇక కొద్ది రోజుల్లో ఇంకొక ఇంద్రలోకం రాబోతుంది తెలుసా? మీకు పోటీగా ఇంకొక ఇంద్రుడు పుట్టబోతున్నాడు" అని చెప్పి చెబుతారు. అయితే దేవేంద్రుడు మరలా గర్వంగా నవ్వుతూ, "ఏమిటి, పరాచకాలు ఏమైనా ఆడుతున్నారా నాతోటి? నాకు పోటీగా ఇంకొక ఇంద్రుడు పుట్టడం ఏమిటి? సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు నన్ను ఈ దేవలోకానికి అధిపతిగా, ఇంద్రుడిగా ఉండమంటూ వరమిస్తే, ఆ బ్రహ్మదేవుడి వరానికి వ్యతిరేకంగా ఇంకొక ఇంద్రుడు అసలెలా పుడతాడు? ఇది అసాధ్యం" అంటూ అంటాడు ఇంద్రుడు. "అయ్యో దేవేంద్ర! మీరు మీ అంతకు మీరు ఇంద్రలోకాన్ని పరిపాలిస్తూ ఊరుకొనుంటే ఇలాంటి అవాంతరాలన్నీ కూడా జరిగేవా ప్రభూ? కానీ మీరలా ఊరుకునే రకం కాదే. మహా తపస్సంపన్నులైనటువంటి ఆ యొక్క వాలకిల్య మునులను, వాళ్ళ ఆకారాన్ని, వాళ్ళ శక్తిహీనతను చూసి వెక్కిరించి వారిని అవమానపరిచారు గుర్తుందా? దానికి వాళ్ళు కోపగించుకొని మీకు వ్యతిరేకంగా ఇంకొక ఇంద్రుడు పుట్టాలని చెప్పి చాలా పెద్ద యాగం చేస్తున్నారు. వాళ్ళ తపశ్శక్తి గురించి మీకు తెలిసిందే కదా!" అని చెబుతారు ఆ దేవతలు. దేవతల మాటలు విన్నటువంటి ఇంద్రుడికి భయంతో ఒళ్ళంతా కూడా చెమటలు పడతాయి. తను చేసినటువంటి తప్పుకు తానే బాగా తిట్టుకుంటూ, "నేను ఉన్న చోట ఉండలేను కదా! ఛ! నా నోటి దూల వలన ఇప్పుడు ఇంత పెద్ద అవాంతరం తెచ్చిపెట్టుకున్నాను" అని అనుకుంటూ తన తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్తాడు. ఆయన దగ్గరకు వెళ్లి జరిగిందంతా కూడా చెప్పి ఎలాగైనా కానీ ఈ ఆపద నుండి తనను గట్టెక్కించమంటూ వేడుకుంటాడు. ఆయన కూడా దేవేంద్రుడు చేసినటువంటి తప్పుకు కోపగించుకొని బాగా తిడతాడు. "నీకు అధికార గర్వం ఎక్కువైపోయింది. అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి. ముందు నీ అధికార గర్వాన్ని తగ్గించుకో. లేదా నీకెప్పటికైనా ఇలాంటి అవాంతరాలు వస్తూనే ఉంటాయి ఇంద్ర" అని అంటాడు. సరే, ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. నీ తండ్రిగా, ఇంకా ఈ లోకక్షేమం కోరుకునే ప్రజాపతిగా ఆ వాలకిల్యమునుల దగ్గరకు వెళ్ళి, నాకు చేతనైనటువంటి పని చేస్తాను. ఇక మిగిలింది ఆ భగవంతుడే చూసుకోవాలని చెప్పి బయలుదేరతాడు కశ్యప ప్రజాపతి. ఆ వాలకిల్యమునుల యొక్క యాగం జరిగే ప్రదేశానికి వెళ్తాడు. "ఓ వాలకిల్యముల్లారా! ఆ బ్రహ్మదేవుడే స్వయంగా ఆ దేవేంద్రుడికి ఇంద్ర పదవిని ఇచ్చాడు కదా! మరిప్పుడు మీరు అతనికి పోటీగా ఇంకొక ఇంద్రుడు జన్మించాలని చెప్పి యజ్ఞం చేస్తున్నారు. మరిది ఆ బ్రహ్మదేవుడి ఆజ్ఞకు విరుద్ధం కాదా? పైగా ఇద్దరు ఇంద్రులు ఉంటే 2 ఇంద్రలోకాలుంటాయి. ఈ సృష్టి అంతా కూడా అల్లకల్లోలమైపోతుంది. ఇంద్రుడు చేసినటువంటి తప్పే. తప్పు కాదని నేననడం లేదు. మీ కోపంలో అక్షరాల న్యాయముంది. ఇంద్రుడు తను చేసినటువంటి తప్పుకు తనే స్వయంగా వచ్చి మిమ్మల్ని క్షమించమంటూ వేడుకుంటాడు." ఇక కశ్యప ప్రజాపతి మాట్లాడుతూ ఉండగానే ఇంద్రుడు అక్కడకు వచ్చి వాలకిల్యమునుల యొక్క పాదాలపై పడి క్షమించమంటూ వేడుకుంటాడు. దేవేంద్రుడే తన తప్పును ఒప్పుకొని క్షమించమంటూ వేడుకున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ యాగం కూడా వృధాగా పోకూడదు కాబట్టి మీరు చేస్తున్నటువంటి యాగ ఫలితంగా నాకు పుట్టబోయేటటువంటి పుత్రుడు ఇంద్రుడిగానే జన్మిస్తాడు. కానీ దేవేంద్రుడిగా కాదు, పక్షీంద్రుడిగా.
అలా మీరు యాగాన్ని చెయ్యండి అని వేడుకుంటాడు కశ్యప ప్రజాపతి. అలా కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి యాగ ఫలితంగా, అలాగే వాలకిల్య మునుల యొక్క యాగ ఫలితంగా, ఈ యొక్క 2 యాగాల ఫలితంగా అత్యంత శక్తివంతమైనటువంటి పక్షీంద్రుడు అంటే గరుత్మంతుల వారు కశ్యప ప్రజాపతికి, వినుతాదేవికి జన్మిస్తాడు. అందుకే ఆయన్ను దేవుడు అని కూడా పిలుస్తారు. మరి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఒకనాడు శౌనకాది మహామునులందరూ కూడా నైమిషారణ్యానికి వెళతారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత మహాముని దర్శిస్తారు. వారు ఆయనతో, స్వామి, సకల ఐశ్వర్యాలు, పుత్ర పౌత్రాభివృద్ధి, మోక్షాన్ని కలిగించేటటువంటి వ్రతం గురించి ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతారు. దానికి సూత మహర్షుల వారు, ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు శ్రీ మహావిష్ణువును అడిగారు. ఆ విశేషాల గురించి ఇప్పుడు మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ పూర్వం యోగీశ్వరుడైనటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలన్నీ కూడా తిరిగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగానే తిరుగుతూ సంతోషంగా ఉన్నారు. కానీ భూప్రపంచం పైన మానుషలోకంలో మాత్రం అందరూ ఏవో రకమైనటువంటి బాధలు పడటం గమనిస్తాడు. ఆ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించిందే కావచ్చు, ధనధాన్యాల కోసం కావచ్చు. అలా కారణం ఏదైనప్పటికీ దుఃఖ శాతం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అది చూసినటువంటి నారద మహాముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళతాడు. అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో 4 చేతులతో శంఖచక్ర గదా పద్మాలు కలిగి సర్వాలంకృతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తితో స్వామిని పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడవు కదా, సర్వలోకాలకు మేలు చేయగలిగినటువంటి వాడవు, అలాగే భక్తుల యొక్క కోరికలను కూడా తీర్చగలిగేటటువంటి గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి పరమేశ్వరుడవు అంటూ నారద మహాముని శ్రీ మహావిష్ణువుతో చెప్పగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు, భక్త, ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు. అప్పుడు నారద మహాముని, ఓ భగవంతుడా, మానవ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా బాధలు పడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా నాకు సంతోషంగా అయితే కనిపించలేదు. వాళ్ళ కష్టాలు తీరేటటువంటి మార్గమే లేదా? నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా స్వామి? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకు ఆ యొక్క కృపారసాన్ని విస్తరించండి అని అంటాడు. అప్పుడు నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడైనటువంటి శ్రీహరి, ఓ నారద, లోక శ్రేయస్సుకు నీవు మంచి చేయదలుచుకుంటే మరి నేనెందుకు నీకు సహాయపడను చెప్పు? మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయేటటువంటి వ్రతం ఉంది. ఎంతో పుణ్యం కలిగించేటటువంటి, కష్టాలను నివారించేటటువంటి వ్రతం. దాని పేరే సత్యనారాయణ వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయని చెబుతాడు. ఓ స్వామి, ఆ యొక్క వ్రతం యొక్క ఫలితం ఏమిటి? దాని యొక్క విధానం ఏమిటి? ఇంతకుముందు ఎవరు ఆచరించారు? ఎప్పుడు చెయ్యాలి? ఇవన్నీ కూడా వివరంగా చెప్పండి అని అడుగుతాడు నారద మహర్షి. అప్పుడు శ్రీహరి, దీనిని ఆషాఢంలో కానీ, కార్తీకంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమణ రోజును కానీ చేస్తే చాలా శ్రేష్టం. అలా అని కేవలం ఆ రోజుల్లోనే చేయాలని ఏం లేదు. ఏ రోజన్నా, ఏ నెలలో అన్నా, ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు. నెలకొక్కసారి చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు. కాబట్టి ఈ వ్రతాన్ని వారే చేయాలి, వీరు చేయకూడదు అనేటటువంటి వర్ణభేదం ఏమీ లేదు. ఎవ్వరైనా సరే సంతోషంగా చేసుకోవచ్చు. చక్కగా ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. దేవతలందరికీ ప్రభు అయినటువంటి ఓ భగవంతుడా, నీ ప్రీతి కోసం నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై కాస్త ప్రసన్నుడవు కమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను. అలా అంటూ భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మరలా స్నానం చేసి ఈ వ్రతం మొదలుపెట్టాలి. పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి ఒక పీటపై కొత్త అంచుగలిగినటువంటి తెల్లతువాలు పరచాలి. దాని మీద బియ్యం పోసి కలసపాత్ర పెట్టి దాని మీద కొబ్బరికాయ, దాని మీద రవికల గుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం, మధ్యలో సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమను లేదా అంటే ఫోటోను కానీ పెట్టి పూజించవచ్చు. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మంటపంపై ఉంచాలి. ఈ విధంగా ప్రశాంతమైనటువంటి మనసుతో వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరుడు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడు మొదలైనటువంటి అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలు కాబట్టి ముందుగా వారిని పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలు లేవు.
ఏ వర్ణం వారైనా చేయవచ్చు, స్త్రీలు కూడా చేయవచ్చు. నారదా, ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చెందేలా చేస్తుంది, పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది. కాబట్టి వేయేల సకల సౌభాగ్యాలను కలగజేసేటటువంటి ఈ వ్రతం అందరికీ మంచిది. కాబట్టి ఈ యొక్క విశేష ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఈ వ్రతం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం అంటూ శ్రీ మహావిష్ణువు నారదునికి చెప్పినట్లుగా సూత మహాముని శౌనకాది మహాములందరికీ కూడా చెబుతాడు. అలాగే ఓ శౌనకాది ఋషులారా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెబుతాను వినండి. కాశీ పట్టణంలో చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి తినడానికి సరైనటువంటి తిండి లేక అతను చాలా బాధలు పడుతూ ఉండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాలేమిటో చెప్పమంటూ అతన్ని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగిపోయే మార్గం చెప్పమంటూ వేడుకున్నాడు. దానికి శ్రీహరి, సత్యనారాయణుడనేటటువంటి పేరు కలిగినటువంటి విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతం చేయమంటూ ఆ వ్రతం యొక్క వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు శ్రీహరి. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోకుండా వ్రతం చెయ్యాలనేటటువంటి సంకల్పంతో అక్కడ నిద్ర కూడా పోకుండా మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. అయితే ఆశ్చర్యంగా రోజుకన్నా కూడా చాలా ఎక్కువగా ధనం అతనికి సమకూరింది. దాంతో బంధుమిత్రులందరినీ కూడా పిలిచి వ్రతం చేశాడు. ఆ దేవదేవుడు చెప్పిన విధంగా అతని కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వ సంపదలను కూడా చక్కగా ఆయన పొంది సర్వాధికారి అయ్యాడు. అప్పటి నుండి అతను ప్రతి నెలా కూడా ఆ వ్రతాన్ని చేసి అన్ని పాపాల నుండి విముక్తి పొంది అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందాడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడైతే చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు కూడా తొలగిపోతాయి. మరి ఆ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తెలియజేయమంటూ శౌనకాది మహామునులందరూ కూడా సూత మహర్షిని వేడుకుంటారు. సూత మహర్షుల వారు ఈ విధంగా చెబుతారు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చక్కగా చేస్తూ ఉండగా ఒకనాడు ఒక కట్టెలమ్మేటటువంటి అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. అతనికి బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి దాని యొక్క విశేషం ఏమిటో చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కథంతా కూడా వివరంగా చెప్పి ఎలా కష్టాలు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టెల మీద అతనికి కూడా ఆ వ్రతం మీద బాగా గురి కుదిరింది. ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చెయ్యాలని సంకల్పించుకుంటాడు. ఆ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తాను అని చెప్పి మనసులో అనుకున్నాడు. అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా కూడా రెట్టింపు ధనం వచ్చింది అతనికి. అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు. నిర్మలమైనటువంటి మనసుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి ఇలా మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా సేకరించుకొని వచ్చి భక్తితో ఆ వ్రతాన్ని ఆచరించి నైవేద్యం స్వామివారికి పెట్టాడు. ఆ యొక్క వ్రతమహత్యం వలన అతను పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరాడు. కాబట్టి ఇదే వ్రతాన్ని మరొక రాజు కూడా చేశాడు. మరి ఆ రాజు గురించి తెలుసుకుందాం. పూర్వం సత్యవాక్కు కలిగినటువంటి ఉల్కాముకుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను చక్కని సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. భద్రశీల అనేటటువంటి నదీ తీరమున తన భార్యతో కలిసి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతం చేస్తూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, ఇది అసలు ఏం వ్రతం, దీని యొక్క ఫలితం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ రాజు వివరంగా చెప్పి, నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని అనగానే ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా సంతానం లేరు, నేను కూడా ఈ వ్రతం చేస్తానంటూ ఆ రోజు ఇంక వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయినటువంటి లీలావతికి ఈ విషయం గురించి చెబుతాడు. తనకి ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి మొక్కుకుంటాడు. కోరిన కోరికలు తీర్చేటటువంటి సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆపద మొక్కులు సంపద ముప్పులు అనేటటువంటి మాట ఊరికే రాలేదు కదా. అమ్మాయికి కళావతి అని నామకరణం చేస్తారు. కానీ ఆ వేడుకలో స్వామివారిని మర్చిపోతాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది, యుక్త వయసుకు వస్తుంది. భార్య సత్యదేవుని యొక్క మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా కూడా ఆ అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అని చెప్పి మాటను దాటివేసేవాడు. తగినటువంటి వరుణి గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడైనటువంటి ఒక వైశ్య కుమారుడు ఉన్నాడు అని చెప్పి విని అతనితో పెళ్లి కూడా నిశ్చయిస్తాడు. పోనీ అప్పుడైనా స్వామివారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి స్వామివారిని మర్చిపోతాడు. దేవుడి సహనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది కదా. దాంతో శ్రీహరికి బాగా కోపం వస్తుంది. అలా స్వామివారు కోపించిన వాడై తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు.
కొంతకాలం అయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడు ఉండేటటువంటి రత్నసానుపురానికి వెళతారు. ఆడిన మాట తప్పినటువంటి ఆ వైశ్యుడికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి శ్రీహరి ఆయన్ను శపిస్తాడు. ఆ శాపవశంచే ఎవరో చేసినటువంటి నేరానికి వీరు బలవుతారు. కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్మును దొంగిలించి భటులు వెంటబడుతూ ఉంటే భయపడి ఆ యొక్క వైశ్యులు ఉన్నటువంటి చోట ఆ డబ్బు మూటలను వదిలేసి పారిపోతారు. ఇంకేముంది, ఆ రాజభటులు మామ అల్లులను పట్టుకుపోతారు. రాజు వారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా కూడా స్వాధీనపరుచుకుంటాడు. వాళ్ళ కష్టాలు పాపం అక్కడితో ఆగలేదు. స్వామివారు శాపం శాపం ఇచ్చాడు కదా! కాబట్టి అక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా బాగా విషమించింది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా కూడా అపహరిస్తారు. తినడానికి తిండి లేక, సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించుకొని బ్రతుకుతూ ఉన్నారు. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ స్వామివారి వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు ఉండి తీర్థ ప్రసాదాలు ఆమె తీసుకొని ఇంటికి వస్తుంది. అయితే ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతురును ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడుతుంది తల్లి. తర్వాత విషయం తెలుసుకొని తన తప్పును తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయినటువంటి సత్యదేవుని యొక్క వ్రతం ఇప్పటికైనా చెయ్యాలి అని చెప్పి నిశ్చయించుకొని భర్త అల్లుడి రాక కోసం కూడా ఆగకుండా వెంటనే బంధుమిత్రులందరినీ కూడా పిలిచి ఆ యొక్క వ్రతాన్ని నిష్టగా చేసి భక్తిగా స్వామిని వేడుకుంటుంది. తన భర్తను అల్లుడును క్షేమంగా ఇంటికి చేర్చమంటూ స్వామివారిని ప్రార్థిస్తుంది. పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదని చెప్పి లీలావతి పశ్చాత్తాపానికి అలాగే భక్తి శ్రద్ధలకు కరిగిపోయినటువంటి సత్యనారాయణుడు వెంటనే తగినటువంటి చర్యను తీసుకుంటాడు. ఇక సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ యొక్క వైశ్యులు అమాయకులని చెప్పి వారిని విడుదల చేసి వారి డబ్బులు వాళ్ళకిమ్మని చెప్పి అలా చెయ్యనటువంటి పక్షంలో అతనికి రాజ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతాయని చెబుతాడు. ఇక సత్యదేవుడు కోరినటువంటి రీతిగా ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన యొక్క స్వప్న వృత్తాంతం అంతా కూడా చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపిస్తాడు. ఆ వైశ్యులకు ఇక భయం లేదని చెప్పి దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వారికి స్నానపానాదులు చేయించి మంచి బట్టలిచ్చి వారికి రెట్టింపైనటువంటి ధనాన్నిచ్చి వెళ్ళి రమ్మంటూ ఆశీర్వదించి పంపిస్తాడు ఆ రాజు. అయితే ఆ రాజు వద్ద సెలవు తీసుకుని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళను పరీక్షించాలని చెప్పి సత్యనారాయణ స్వామివారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏముంది అని చెప్పి ఆ వైశ్యులను అడుగుతాడు. అప్పుడు ఆ వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చేయక పొగరుగా, ఓ త్రిదండి, ఏముంటే నీకెందుకోయ్, దొంగలించడానికి వచ్చావా, ఆకులు అలములు తప్ప మా దగ్గర ఏమీ లేవు, పో అంటూ పరిహాసలాడతారు. తదాస్తు అంటూ అంతర్ధానం అవుతాడు ఆ త్రిదండి. ఆ త్రిదండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికిన విధంగానే అక్కడ ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడం చూసి మూర్చపోయినంత పనవుతుంది ఆ యొక్క మామ అల్లులకు. వెంటనే పాపం దుఃఖిస్తారు. అల్లుడు వెంటనే, మామా, ఇది ఆ త్రిదండి పెట్టినటువంటి శాపం. ఆయన్ను చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు. ఎలాగైనా సరే అతని వద్దకు వెళ్ళి వేడుకుందాం పద అని చెప్పి వెతుక్కుంటూ అలా వెళ్తూ ఉంటారు. ఆయన చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి, స్వామి, ఏదో తెలియక చేసినటువంటి అపరాధం మన్నించండంటూ పదే పదే వేడుకుంటారు. అప్పుడు ఆ త్రిదండి, బాధపడవద్దు, నువ్వు నీ మాటను ఉల్లంఘించావు, నా పూజకు విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటి మాటికి ఇలా దుఃఖం కలుగుతుంది అని అంటాడు. అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వైశ్యుడు వెంటనే దేవదేవుడైనటువంటి ఆ శ్రీహరిని ఇలా కీర్తిస్తాడు. ఓ నారాయణ, స్వామి శ్రీహరి, బ్రహ్మాది సమస్త దేవతలే నీ యొక్క మాయామోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనాన్ని గురించి తెలుసుకోలేకపోతారు. మరి మూఢుడనైనటువంటి నేను ఎలా తెలుసుకోగలను చెప్పు. కాబట్టి నాపైన నువ్వు ఆగ్రహించవద్దు, నన్ను ప్రసన్నుడవు కమ్ము, నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తాను, నాకు నా ధనాన్ని తిరిగి ప్రసాదించు స్వామి అంటూ అతని యొక్క ప్రార్థనకు ప్రసన్నుడైనటువంటి ఆ దేవదేవుడు అయినటువంటి శ్రీహరి వారి యొక్క కోరికను నెరవేరుస్తాడు. మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరుగు ప్రయాణం కడతారు ఆ యొక్క వైశ్యులు. అయితే వారు ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమంటూ తన ముఖ్య భటుణ్ణి పంపిస్తారు. అదే సమయంలో అక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేస్తూ ఉంటారు. అది చివర్లో ఉంటుంది. ఆ సంతోషకరమైనటువంటి వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మంటూ తాను ముందుగా వెళుతుంది. భర్త క్షేమంగా వచ్చాడు అనేటటువంటి సంతోషంతో కళావతి కనీసం తీర్థప్రసాదాలు కూడా తీసుకోకుండా ఆ ఒడ్డుకు పరిగెత్తుకుంటూ వెళుతుంది. అది చూసి ఆగ్రహించినటువంటి సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ మునిగిపోయే విధంగా చేస్తాడు. కళావతి ఇక భర్త కనిపించకపోయేసరికి ఎంతో దుఃఖిస్తుంది.
వినిపిస్తుంది. ఆమె దురావస్థ చూసి తండ్రి, బంధువులు అందరూ కూడా బాధపడతారు. లీలావతి భర్తను చూసి, "ఓ స్వామి, ఇదంతా కూడా ఆ భగవంతుని యొక్క మాయ. ఆ నారాయణుని యొక్క మాయను తెలుసుకునేటటువంటి శక్తి మనకు లేదు" అంటూ విలపిస్తోంది. కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి ఉద్యుక్తురాలవుతుంది. ఆ వైశ్యుడు తన యొక్క శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను అని ఆ దేవుణ్ణి తలుచుకుని పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు ఆ సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలుకుతాడు: "సాధు, నీ కుమార్తె నా ప్రసాదాన్ని కూడా తీసుకోకుండా భర్తను చూసేందుకై పరిగెత్తుకుంటూ వచ్చింది. అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళి తీర్థప్రసాదాలను కనుక తీసుకుని వస్తే అంతా సవ్యంగా ఉంటుంది" అని చెబుతాడు. అలా కళావతి స్వామివారు చెప్పినట్లుగా చేస్తుంది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని యొక్క పూజ చేసి ఆ తరువాతే ఇంటికి వెళతాడు. అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి, ఏకాదశికి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఇహపర సుఖాలను పొందాడు ఆ యొక్క వైశ్యుడు. ఇక చివరి అధ్యాయంలో ఉన్నటువంటి కథ గురించి తెలుసుకుందాం. ప్రజారంజకంగా పరిపాలించేటటువంటి తుంగధ్వజుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను ఒకనాడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు. అక్కడ అదే చెట్టు వద్ద కొంతమంది గోపబాలకులు ఎంతో భక్తితో సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేసి తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకొని ఇచ్చిస్తారు. వారు హీన కులస్తులని చెప్పి వారిచ్చినటువంటి ప్రసాదం భుజించడం ఇష్టం లేక ఆ రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతని 9 కొడుకులు మరణిస్తారు. ధనధాన్యాలన్నీ కూడా నశించిపోతాయి. ఇక ఆ రాజు తన యొక్క సత్యదేవుని లెక్క చేయకపోవడం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి తెలుసుకొని ఆ యొక్క గోపపాలకులు ఉండేటటువంటి వారింటి దగ్గరకు వెళ్ళి వారితో కలిసి సత్యదేవుని పూజిస్తాడు. అప్పుడు అతని 9 కొడుకులు ధనధాన్యాలు అన్నీ కూడా తిరిగి పొందుతాడు. ఓ మున్లారా, చూసారా, ఎవరైతే దుర్లభమైనటువంటి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేస్తారో వారు సత్యదేవుని యొక్క కృప వలన ధనధాన్యాలు పొందుతారు. 4 వర్ణాలలో ఏ వర్ణం వారైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎప్పుడైనా చేయొచ్చు. పుత్రులను పొందుతారు. బంధ విముక్తి పొందుతారు. భీతుడు భయాన్ని కోల్పోతాడు. చివరికి సత్యపురానికి వెళతాడు. శౌనకాదిములారా, ఏ వ్రతం వలన మానవుడు దుఃఖం నుండి ముక్తి కలిగినటువంటి వాడవుతాడో అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని వ్రతకథలను మీకు చెప్పాను. ఇది కలియుగంలో విశేషమైనటువంటి ఫలప్రదం కలది. ఆ దేవుణ్ణి సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని అంటారు. సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలు తీర్చి సత్యరూపుడు అవుతాడు. కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రతాన్ని నిత్యము కూడా ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఈ వ్రతకథలను వింటారో వారి పాపాలన్నీ కూడా స్వామివారి యొక్క కృప వలన నశించిపోతాయి. శౌనకాది మహాములందరూ కూడా సూత మహర్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. విన్నారు కదండి. సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతకథలను పౌర్ణమి నాడు కానీ లేదంటే ఏకాదశి సమయంలో ఎవరైతే వింటారో, ఎవరైతే వినిపిస్తారో వారందరికీ కూడా సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.